అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నాయకుడిని కితాబుడిచ్చారు. ఇక ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మోదీ నాయకత్వంతో మరింత బలోపేతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము భారత్ తో ఒక అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం. దీనిపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని కమెంట్ చేశారు. ప్రపంచ దేశాలతో వాణిజ్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ను అమెరికా ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ చేరడమే లక్ష్యంగా ఈ కొత్త ఒప్పందం ఉండబోతోందన్నారు. గతంలో కొన్ని సుంకాల విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఆ అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. చాలా రోజుల తర్వాత భారత్ అమెరికా మధ్య కూడా వాణిజ్య ఒప్పందంలో ఒక సానుకూలమైన దృక్పథంతో, ఒక ఆశాభావ దృక్పథంతో చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. మంచి ఒప్పందానికి, వాణిజ్యపరమైన ఒప్పందానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న సవాళ్లను, ఇటీవల నెలకొన్న పరిస్థితులను అధిగమించి ఒక పెద్ద ఎత్తున భవిష్యత్తులో రెండు దేశాలకు ఉపయోగపడేలా, అంటే 2030 నాటికి రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని $500 బిలియన్ చేయడమే లక్ష్యంగా కూడా త్వరలో ఒక భేటీ జరగబోతోంది. సో దీనికి సంబంధించి తాజాగా అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో భారత్ అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందంను ప్రశంసిస్తూ అదే సందర్భంలో మోడీ తీరును వ్యక్తిగతంగా గత కొద్ది రోజులుగా మోడీతో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని, స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో మోడీ ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని చెప్పేసి, అంతేకాదు తనకు మంచి స్నేహితుడు అని చెప్పేసి ట్రంప్ మోడీని ప్రశంసించిన పరిస్థితి కనబడుతోంది. సో మోడీ నాయకత్వంలో అమెరికా, అదేవిధంగా భారత్ రెండు దేశాల మధ్య ఆ సంబంధాలు మరింత బలపడతాయని, అదే సందర్భంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఏవైతే చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నాయో వాటిని తొలగించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం మోడీ, అదే సందర్భంలో ట్రంప్ వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆ టారిఫ్ల విషయంలో పెద్ద ఎత్తున ఏదైతే మనం రష్యాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పంద భాగంగా రష్యాను చమురు దిగుమతి చేసుకుంటున్నామో దాని విషయంలో డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. అదే సందర్భంలో ఒకవేళ గనక మీరు రష్యాతో ఈ యొక్క చమురును దిగుమతి నిలిపజేసుకోకపోతే భవిష్యత్తులో ఆ సుంకాలు విధిస్తారని చెప్పిన మాట ప్రకారం ఎడాపెడా భారత్ పై అత్యధికంగా ప్రపంచంలోనే ఏ దేశం మీద లేనటువంటి అత్యధిక సుంకాలు భారత్ పై విధించిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఎక్కడ కూడా మోడీ గాని భారత్ ఆ విషయంలో చాలా సమన్వయంతో, ఓర్పుతో చూసింది తప్ప ఎక్కడ కూడా తొందరపడే ఇలాంటి చర్యలు తీయలేదు, నిర్ణయాలు పాటించలేదు. సో ఒక కొద్ది నెలల తరబడి అట్లా ఉన్నప్పటికీ భారత్ కు సంబంధించి ఏదైతుందో ఎక్కడ కూడా తొనకలేదు, భయపడలేదు, వెనుదిరగలేదు. ఈ నేపథ్యంలో ఆ ట్రంప్ ఏకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే భారత్ మిగతా ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే వాణిజ్య పరంగా కావచ్చు, ఇతరత్ర, ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశము, అత్యధిక మానవ వనరులు ఉండడమే కాకుండా మేధో సంపత్తి కలిగిన దేశం కాబట్టి సో ఏమాత్రం తేడా కానీ భవిష్యత్తులో భారత్ ఎట్లాంటి అవసరాలు వస్తాయో, ఎందుకంటే కొంత ప్రపంచ వ్యాప్తంగా, ఎందుకంటే రష్యాతో మనం ఇప్పటికే సన్నిహితంగా ఉన్నాం. చైనా, రష్యా, భారత్ మూడు కలిస్తే కూడా ఆటోమేటిక్ గా అగ్రరాజ్యంకు ఒక రకంగా నష్టం అవుతుంది. కాబట్టి అనవసరంగా భారత్ తో, ఎందుకంటే న్యూట్రల్ గా ఉంది భారత్, అందరూ బాగుండాలని కోరుకునే దేశం కాబట్టి భారత్ తో అనవసరంగా కూడా ఈ వాణిజ్య పరంగా ఇతరత్ర కూడా మనం కొంత విభేదాలతో లేకుంటే గొడవకు దిగితే అది ఆటోమేటిక్ గా అమెరికా కూడా అగ్రరాజ్యం ఎంత అగ్రరాజ్యం అయినప్పటికీ అది నష్టం జరిగే అంశం కాబట్టి ట్రంప్ కొంత తన మనసు మార్చుకున్నట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు భారత్ విషయంలో
వాణిజ్య విషయంలో కొంత కటువుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వైఖరి క్రమక్రమంగా మారుతున్నట్టు కనబడుతోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క భారీ వాణిజ్య ఒప్పందాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో అనేక అంశాలు వాణిజ్య పరంగా పెండింగ్ ఉన్న అన్ని అంశాలను కూడా క్లియర్ అయిపోతాయి త్వరలోనే, వాటి సమస్యలు పరిష్కరించబోతున్నాం అన్నట్టుగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో దీనిపై ఆల్మోస్ట్ రెండు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాలకు సంబంధించి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని చెప్పేసి కూడా ట్రంప్ ఏదైతే కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎందుకంటే ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వాటన్నిటికీ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ జరగబోయే వాణిజ్య ఒప్పందం, మోడీ ట్రంప్ మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందానికి ఒక రకంగా రెండు దేశాలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో అల్టిమేట్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులకు కూడా అంచనా ఏంటంటే ఈ త్వరలో ఈ జరగబోయే ఒప్పందం ఒక పెద్ద చారిత్రాత్మక ఒప్పందం కాబోతోంది వాణిజ్య పరంగా అని చెప్పేసి కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నమాట. సో మొత్తంగా కూడా ఈ గతంలో కొన్ని సుంకాల విషయంలో ఏదైతే విభేదాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా పక్కన పెడుతూ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో మొత్తంగా రెండు దేశాలకు సంబంధించి ఈ వాణిజ్య పరంగా మరొకసారి మంచి వాతావరణంలో ఈ రెండు దేశాల మధ్య ఇరు నాయకత్వం మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.